టైప్ 2 డయాబెటీస్ లో మేజర్ ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ బట్ అది సరిగ్గా పని చేయలేదు. సో ఆ ఇన్సులిన్ సరిగ్గా పని చేయాలి అంటే ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచాలి అంటే మనం ఏం చేయొచ్చు? అందులో ఒకటి ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన మజిల్ ని బిల్డప్ చేసి ఎక్సర్సైజెస్, గుంజీలు తీయడం కానీ, పుషప్స్, పుల్అప్స్, డంబెల్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే మన ఫుడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి, హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే కనుక, అంటే నట్స్ కానీ, సీడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తీసుకుంటే కనుక అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా రావు. అలాగే ఇన్సులిన్ కూడా ఎక్కువ రిలీజ్ కాదు కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మనం వెయిట్ లాస్ అయ్యి ఫ్యాట్ బాగా తగ్గితే కనుక ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మనం రోజులో ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గి అగైన్ ఇక్కడ కూడా ఇన్సులిన్ లెవెల్స్ తగ్గి ఆ ఉన్న ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్లీప్ ప్రాపర్ గా ఉండడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. దీనివల్ల మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుని ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసి స్లీప్ ప్రాపర్ గా ఉండేలా చూసుకుని స్ట్రెస్ ని తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గి ఇన్సులిన్ అనేది బాగా పనిచేసి మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది చాలా తగ్గుతుంది.